హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కొంచెం ఆముదం తీసుకోవాలి. ఆముదం తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము గోళ్ళకైతే ఆముదాన్ని రాసుకోవాలండి. ఇలా ఎందుకు చేయాలి అంటే ల్యాప్టాప్ దగ్గర ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి బాడీ అనేది హీట్ అయిపోతూ ఉంటుందండి. ఈ విధంగా చేయడం వల్ల బాడీ అనేది హీట్ అనేది తగ్గుతుందనమాట. ఇలా మనము కాళ్ళు గోళ్ళకంతా ఈ విధంగా ఆముదాన్ని రాసుకోవాలి. అంతేకాదండి, మన ఐబ్రోస్ పైన కూడా కొంచెము ఆముదాన్ని తీసుకొని రాసుకోవాలన్నమాట. అలాగే నెత్తిని కూడా కొంచెము ఆముదాన్ని పల్చగా పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల బాడీ హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా నచ్చుతుంది. నచ్చడమే కాదండి, చాలా బాగా యూజ్ అవుతుంది కూడాను. ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకైతే ఈ మునక్కాయలు ఎక్కడ పెట్టినాను తొందరగా ఎండిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఒక తడిగుడ్డలో ఈ విధంగా మునక్కాయల్ని చుట్టేసి బయట పెట్టుకున్నా కూడా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా, మనకి బయట పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట, ఎండిపోకుండాను. ట్రై చేసి చూడండి, బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో మీరు గల్లుప్పు అయినా సరే, సాల్ట్ అయినా సరే, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత వీటిని రెండింటిని మనము వేయించుకోవాలండి. ప్యాన్లో మనకి పొగ వస్తుంది ఈ విధంగా అనుకునేంత వరకు బాగా అయితే దీనిని హీట్ చేయాలండి. ఈ విధంగా మనకి పొగ వస్తూ ఉంది అనుకున్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు పసుపుని ఒక క్లాత్లోకి అయితే వేసేసుకోవాలండి. ఒక క్లాత్లోకి వేసుకొని చిన్న మూటలాగా అయితే కట్టేసేసుకోవాలి. అలాగే మీరు చేతితో కూడా ఇట్లా మనము గట్టిగా పట్టుకున్నా కూడా సరిపోతుందండి. లేకపోతే ఈ కర్చీప్ని మీరు ఉప్పు ఇదంతా కింద పడిపోకుండా ఇలా పట్టుకొని కూడా తలపైన ఎక్కువ ఎండలో తిరిగి వస్తూ ఉంటారు కదండి బయట, అలా పెట్టామనుకోండి ఆ వేడినంతా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. రిలీఫ్గా ఉంటుంది, తలనొప్పి అనేది తగ్గుతుంది. అలాగే కాళ్ళు కూడా పెట్టచ్చండి. అక్కడికి ఇక్కడికి తిరిగి కాళ్ళ నొప్పులు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి కదా. వేడివేడిగా ఉన్న ఈ ఉప్పుని కాళ్ళకు తగిలించి కానీ మంచి రిలీఫ్ అయితే వస్తుంది. ఈ మూటని కాళ్ళు పైన, కాళ్ళు కింద, అలాగే మిడిసూళ్ళ దగ్గర అయితే వేడిగా ఉన్న ఈ మూటని అయితే తగిలిస్తూ ఉంటే కాళ్ళ నొప్పుల నుంచి మనకి రిలీఫ్ అయితే ఉంటుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు పడిన వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. చాలా చక్కటి రిలీఫ్ అయితే ఉంటుందండి. ఈ ఉప్పు మనకి వేడి తగ్గిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనం యాజ్ యూజువల్ ముందు చూపించినట్టే మళ్ళీ వేడి చేసుకొని ఇలా కాపడం లాగా పెట్టుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ కుండలో నీళ్లు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి. దీనిని ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేస్తే కుండలో నీళ్లు కూల్గా ఉంటాయి ఎక్కువసేపు అయినా అనేది ఇప్పుడు చూద్దామండి. మనము బయట నుంచి కుండని తెచ్చుకోగానే కొంచెం లిక్విడ్ వేసుకొని ఈ విధంగా పైన మాత్రమే మనము వాష్ చేసుకోవాలండి. కుండ లోపల మనము చెయ్యి అనేది పెట్టి కడగకూడదు. అలా కడిగామనుకోండి ఎక్కువ మట్టి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనము లోపల చెయ్యి పెట్టకుండానే మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మామూలు నీళ్ళతో మనమైతే ఒకసారి కడుక్కోవాలండి. దాని తర్వాత పై భాగాన విమ్ లిక్విడ్ వేసుకొని కడుక్కోవాలి. లోపల కొంచెం నీళ్లు వేసుకొని అలా తిప్పుతూ క్లీన్ చేయాలండి లోపల. దాని తర్వాత ఒకసారి కడిగేసి నీళ్లు పారబోసేసి మళ్ళీ ఇందులో మీరు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు ఇందులో వేసేసి ఇట్లా ఒక 10 నిమిషాలు మనం తిప్పుతూనే ఉండాలండి. తిప్పేసి మళ్ళీ ఆ నీళ్ళని అయితే పడేసేయాలన్నమాట. అంటే మనము చెయ్యి అనేది లోపల పెట్టకూడదు. పెట్టామంటే మట్టి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చెయ్యి పట్టి క్లీన్ చేస్తే వాసన వచ్చేస్తుంది అని చెప్పి మట్టి వాసన ఇలా కుండలు అమ్మే ఆంటీయే మనకైతే చెప్పారండి. అందుకని నేను ఎప్పుడు కూడా చెయ్యి పెట్టి అయితే క్లీన్ చేయను. ఒకసారి సాల్ట్తో క్లీన్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు వరకు చక్కెరను కూడా తీసుకొని ఈ కుండలో వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది ఇందులో పోసేసేయాలండి. పోసుకొని మళ్ళీ మనము దీనిని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇదే విధంగా అయితే చేస్తూ ఉన్నానన్నమాట.
బయట నుంచి మీరు కుండ తేగానే ఈ విధంగా క్లీన్ చేసి తాగే నీళ్లు పోసి పెట్టుకోండి. తొందరగా కుండలో నీళ్ళు అనేది చల్లగా కూడా అవుతాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. షుగర్తో కడిగేసిన తర్వాత అండి మళ్ళీ నార్మల్ నీళ్ళు అనేది వేసి ఇట్లా మనము క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తాగే నీళ్లు పోసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి రెడీగా ఉందన్నమాట నీళ్లు పోసుకోవడానికి. ఇలా నేనైతే నీళ్లు పోసి ఒక దగ్గర పెట్టేశానండి. ఇప్పుడు దీనికి తడిగుడ్డ అనేది నూలుగుడ్డ తీసుకొని ఈ విధంగా మనము తడి ఆరిపోయేలోపు మళ్ళీ మనము వేసుకుంటూ ఉన్నామనుకోండి, తొందరగా నీళ్ళు అనేది చల్లగా ఉంటాయన్నమాట. ఎక్కువసేపు కూడాను ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ వచ్చేసి ట్రై చేయండి. ఈ సమ్మర్ కదా మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి క్లాత్ బ్యాగ్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని 2 ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి. మీ దగ్గర క్లాత్ బ్యాగ్ లేదు అనుకుంటే మీరు టిష్యూ పేపర్నైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా కట్ చేసిన ఈ క్లాత్ బ్యాగ్ పైన ఇప్పుడైతే నేను క్లినిక్ ప్లస్ షాంపూ 1 రూపీది అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఈ క్లాత్ బ్యాగ్ పైన మనము ఈవెన్గా స్ప్రెడ్ అయిపోవాలి ఈ షాంపూ అనేది. అలాంటప్పుడు ఇలా మనము చేత్తో బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేత్తో అనుకోవాలండి. ఇలా అనేసిన తర్వాత దీనిని అయితే కాసేపు ఎండలో కానీ గాలి తగిలే దగ్గరైనా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని మనము చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ వచ్చేసి లాంగ్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నాము, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని మీరు లాస్ట్లో చూసారంటే అరే ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి. ఇప్పుడు ఈ క్లాత్ అన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి. నేనైతే ఇలాగా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. మీ దగ్గర జిప్లాక్ కవర్ ఉన్నా సరే దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్కి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు చిన్న సోప్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు కదండి. అలా సోప్ క్యారీ చేయడం వల్ల అది యూజ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ బ్యాగ్లో పెట్టాలంటే వెట్ అయిపోతుంది అని ఏదైనా టెన్షన్గా ఉంటుంది. బట్టలకి మనకి మంచి మంచి డ్రెస్సెస్కి అంటుకునేస్తుందేమో సోపు అని. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో చక్కగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ట్రై చేసి చూడండి. మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా రెండిటికి ఇది బాగా యూజ్ అవుతుంది. జర్నీ టైంలో చాలా బాగుంది కదా టిప్, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి నైట్ టైంలో మనము రోళ్ళు ఉంటాయి కదండి, ఆ రోళ్ళు పైన కాక్రోచెస్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. అలా తిరగకుండా ఉండాలి అంటే నైట్ టైంలో ఇలా గ్లాస్ కానీ ఏదైనా పెద్ద పొడవుగా ఉండే గిన్నెలు కానీ దీనిపైన క్లోజ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కాక్రోచెస్ అనేటివి తిరగకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది.